అయినా చూడండి ఐశ్వర్య గారు, తమరు లిమిట్స్ క్రాస్ చేస్తున్నారు. మీ లిమిట్స్లో మీరుంటే చాలా మంచిది. ఓకే? మన కోపం మనకెప్పటికైనా శత్రువు అవుతుందండి. చూడండి, మీ కోపం వల్ల మీ ఫ్రెండ్స్ మీకు దూరం అవుతున్నారు. ఏంటి సర్పదోషం? అసలు నాకు పావులంటేనే పరమ చిరాకు. ఈ ప్రపంచంలో పావులన్నీ అంతవడానికి ఏదైనా పూజ ఉందంటే చెప్పు, చేస్తాను. అయినా నా మీద నీ పెత్తనం, ఐశ్వర్య పెత్తనం ఏంటి? నాకేం అర్థం కావడం లేదు. మనిద్దరేమీ భార్యాభర్తలం కాదే. మరి నువ్వేంటి ఎంత ఓవర్ చేస్తున్నావు? పాపం చదువుకుంటావులే అని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడం నా తప్ప? అది కాదు పార్థు గారు. ఏది కాదు? అసలు నువ్వేంటి, నీ లైఫ్ ఏంటి? ఎక్కడ ఉండాల్సిన దాన్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాను? దానికి నువ్విచ్చే ప్రతిఫలం ఇదా? సరే, సర్పదోషం ఉంటే ఏంటి? చస్తానా? చావుని, నీకేంటి బాధ? అసలు పెళ్ళే ఇక్కడికి రాగానే తీసుకెళ్ళా రోడ్డు మీద వదిలేసుంటే నాకు ఇన్ని హెడ్ఏక్స్ ఉండేవి కాదు. 1 year అగ్రిమెంట్ ప్రకారం చదువుకొని నీ దారిని నువ్వు వెళ్ళిపోతావు చెప్పు వదిలేస్తే నువ్వు ఇంట్లో కూర్చొని చేసేది ఇదా? పిచ్చి పిచ్చి వేషాలేస్తే నా అంత కంత్రి ఇంకెవడు ఉండడని నీకు తెలియనట్టుంది. అయినా నీకు ఎంత ధైర్యం ఉంటే మాత్రం ఐశ్వర్యం తీసుకుని ఎక్కడికి వస్తావా? తప్పైపోయిందండి. ఇంకెప్పుడు ఇలా చేయను పార్థు గారు. ఈ 1 సంవత్సరం చదువుకునే వరకు నన్ను ఇంట్లోంచి పంపించేయొద్దు. మీ కాళ్ళు పట్టుకుంటాను పార్థు గారు. ఇప్పుడు మా నాన్నకి మనది అబద్ధపు పెళ్ళని తెలిస్తే ఆయన గుండెకి చనిపోతారండి. ఈ సంవత్సర కాలం బుద్ధిగా చదువుకుంటాను పార్థు గారు. ఇంకెప్పుడు మిమ్మల్ని డిస్టర్బ్ చేయను. మా ఇంటికి ఇప్పుడు నేను మళ్ళీ వెళ్ళిపోతే మా పిన్ని నాతో పాటు మా చెల్లిని, మా నాన్నని కూడా మాటలతో చంపేస్తుందండి. అత్తయ్య గారు చెప్పడం వల్లే నేను ఐశ్వర్య గారి దగ్గరికి వెళ్ళాను తప్ప మిమ్మల్ని అవమానించాలని పని చేయలేదు పార్థు గారు. ఏంటి? మా అమ్మ చెప్పి నేను ఐశ్వర్య దగ్గరికి పంపించిందా? ఆహా, అందరూ కలిసి నన్ను బఫుని చేసి ఆడుకుంటున్నారన్నమాట. సూపర్. నువ్వు పద, ఇంటికి పద. ఫోన్లను వదిలేస్తుంటే అందరూ మితిమీరిపోతున్నారు. పద, ఇంటికి పద. నీ సంగతి మా అమ్మ సంగతి అక్కడే తెలుస్తాను. పద పార్థు గారు, పద. అమ్మా ఐశ్వర్య, అమూల్యని నీతో మాట్లాడడానికి నీ దగ్గరికి పంపించానమ్మా. అమూల్య ఇంకా ఇంటికి రాలేదు. అంబారీ, అమ్మగారు, ఆ అమూల్యని ఇంట్లోంచి వెళ్లగొట్టే ఉపాయం ఏదైనా చెప్పవే. దిగో. ఏంటి చూస్తున్నావు? దిగో, దిగో. ఐశ్వర్య, నువ్వు చెప్పేది నిజమా? అమ్మా, వాడొచ్చాడు, నేను మళ్ళీ కాల్ చేస్తానమ్మా. రేయ్ పార్దు, ఏంట్రా కోపం?
ఏం జరిగింది? అమ్మా, అమూల్యని ఐశ్వర్య దగ్గరికి పంపించింది నువ్వేనా? ఇలా అమూల్యని అక్కడికి ఇక్కడికి పంపించడం కంటే పుట్టింటికి పంపించకపోయావా? పేడ వదిలిపోయేది. అమ్మా, అమూల్య చాలా ఓవర్ యాక్షన్ చేస్తుంది మధ్య. అది చూసి నువ్వు కూడా నాకు ఇష్టం లేని పనులే చేస్తున్నావు. రేయ్, నన్నేమైనాను కానీ అమూల్యని మాత్రం ఏమనుకు. దీంట్లో తన తప్పేమీ లేదురా. ఎందుకమ్మా వెనకేసుకొస్తున్నావు? నువ్వు చెప్పావు సరే, తన బుద్ధి ఎక్కడికి పోయింది? ఒక ఫోన్ కాల్ చేయొచ్చు కదా, చెయ్యదు. ఎందుకంటే ఇక్కడ తనదే కదా ఇష్టారాజ్యం అంతా. అమ్మా, లాస్ట్ అండ్ ఫైనల్ గా వాళ్ళు చెప్తున్నాను, ఇంకొకసారి తను హద్దులు దాటితే ఊరుకోను. తనకు అర్థమయ్యేలా నువ్వే చెప్పు. ఈ రోజు ఎంత ఆనందంగా ఉందో నాకు. అమ్మారి, చూసావా మొగుడు పెళ్ళాలిద్దరూ ఎంత గొడవలు పెట్టుకుంటున్నారు. చిక్క వాళ్ళిద్దరినీ విడతీయడం చాలా ఈజీ మేడం. బాధపడక అమూల్య, ఇలా జరుగుతుందని అనుకోలేదు. మీ అబ్బాయి గారికి కోపం ఉందని తెలుసు గాని మరీ ఇంత కోపం ఉందని తెలీదండి. వాడి కోపం నీటి మీద రాతలాంటిదమ్మా, ఎక్కువసేపు ఉండదు. నువ్వేం మనసులో పెట్టుకోకు తల్లి. మీరైనా నేనైనా తన మంచి కోసమే కదండి పూజ చేయించుకోమని చెప్తోంది. అరే, పావు జాతి మొత్తం అంతరించిపోవాలంటున్నారండి. ఏదో అనుకోకుండా వాళ్ళ ఫ్రెండ్ చనిపోయాడని పావులన్నీ చనిపోవాలని కోరుకోకూడదు కదండి. సరే తల్లి, ఊరుకో. వాడు ఆవేశంలో మాట్లాడిన మాటల్ని నువ్వెందుకు పట్టించుకుంటున్నావమ్మా? మిమ్మల్ని, ఐశ్వర్య గారిని, నన్ను అందర్నీ తిట్టేశారండి. ఆ మాటలు గుర్తు తెచ్చుకుంటుంటేనే ఏడుపొచ్చేస్తుందండి. అమ్మా అమూల్య, భార్యాభర్తల మధ్య ఇలాంటివి వస్తుంటాయి పోతుంటాయి. ఒకరు నోరు జారితే మరొకరు సర్దుకుపోవాలమ్మా. ఇలాంటివి సీరియస్ గా తీసుకోకూడదు. వెళ్ళు, వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వాడి బెడ్రూంలోకి వెళ్ళు. ఉదయానికి అన్నీ సర్దుకుంటాయి. అంటే అత్తయ్య గారు, అది ఇంకేం ఆలోచించకమ్మా. కాపురం అంటే గొడవలు రాకుండా ఉంటాయా ఏంటి? నువ్వు వాడి బెడ్రూంలోకి వెళ్తే అన్నీ సర్దుకుంటాయి. వెళ్ళమ్మా. హే, అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి? పార్దు గారండి, మీ అమ్మగారేమో భార్యాభర్తలిద్దరూ గొడవ పెట్టుకుంటే ఎవరో ఒకరు సర్దుకుపోవాలని
ఏదేదో చెప్పారండి. మనం నిజమైన భార్యాభర్తలం కాదు కదండి. అక్కడ నేను ఇంకేం మాట్లాడినా మన అగ్రిమెంట్ విషయం తెలిసిపోతుందేమోనని భయం వేసి వచ్చేసానండి. నేను ఆ మూలను చాపేసుకుని పడుకుంటానండి. ఏయ్, ఆఫీసులో అన్ని మాట్లాడినాను, బుద్ధి రాలేదా నీకు? అసలు నీలాంటి దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాను చూడు, నువ్వు చెప్పుతో నేనే కొట్టుకోవాలి. అసలు నువ్వు ఈ రూమ్లో ఉంటేనే నాకు ఇరిటేటింగ్ గా ఉంటుంది. వెళ్ళిక్కడి నుంచి వెళ్ళు. పార్థు గారండి, మీరు తిడుతుంటే ఎందుకో మా నాన్న నన్ను తిడుతున్నట్టుందండి. మా నాన్న నన్ను ఎప్పుడూ తిట్టలేదండి. మా నాన్న నా వంక కోపంగా చూసినా నేను తట్టుకోలేనండి. మీరు ఇలా తిడుతుంటే నాకు ఏడుపు వచ్చేస్తుందండి. ఏయ్, చెప్తుంటే అర్థం కావడం లేదా నీకు? నీ మొహం చూస్తుంటే నాకు చిరాగ్గా ఉంది. వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. అయ్యో పాపం తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే నన్ను నన్ను మోసం చేస్తావా? అసలు నీలాంటి దాన్ని ఛే, నీతో మాట్లాడడం అనవసరం. అసలు నా కోపం వస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు. నీ మొహం నాకు చూపించుకు. వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. వెళ్ళు. అలాగే పార్థు గారు, మీకు ఇష్టం లేనప్పుడు నేను ఇక్కడ ఉండడం న్యాయం కాదు. మీకు నా మొహం చూడడం కూడా ఇష్టం లేకపోతే నేను మీకు నా మొహం చూపించనండి. తప్పు జరిగినందుకు నన్ను క్షమించండి పార్థు గారు. ఇంకెప్పుడు నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయను.
నువ్వేంటి, నీ లైఫ్ ఏంటి? ఎక్కడ ఉండాల్సిన దాన్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాను? దానికి నువ్విచ్చే ప్రతిఫలం ఇదా? నీ మొహం చూస్తుంటే నాకు చిరాగ్గా ఉంది. వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. చూసారా మేడం, మీ తమ్ముడు గారు లోపల పడుకోవడానికి కూడా అవకాశం ఇవ్వలేదు. ఇన్ని రోజుల నుంచి ఇలాంటి రోజు కోసమే ఎదురు చూశాను అంబారి. ఉమ్, ఇది ఇలాగే నా తమ్ముడికి శాశ్వతంగా దూరం కావడమే నాకు కావాల్సింది. నమస్కారం మేడం. నమస్తే కుమార్, ఏంటిలా వచ్చారు? అమ్మా, ఈరోజు ఫిబ్రవరి 24. ఓహో, ఈరోజు మన కార్మికుల ఫంక్షన్ ఉంది కదా, హడావిడిలో పడి మర్చిపోయాను. అమ్మ, ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా సూర్యనారాయణ గారు నిప్పుల్లో నడిచే కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకుంటాం మేడం. లేదు కుమార్, ఈ సంవత్సరం ఆయన నిప్పులపైన నడవడం కుదరదు. కంపెనీ వ్యవహారాలపైన ఆయన ఫారెన్ వెళ్లారు. రావడానికి ఓ 10 రోజులు పడుతుంది. అందుకే ఈ సంవత్సరం సూర్యనారాయణ గారి బదులు మా పెద్దబ్బాయి పార్దు నిప్పులపై నడుస్తాడు. సంతోషం తల్లి. సాయంత్రం కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటాం. మేము ఫ్యామిలీతో వస్తాం. మీరు వెళ్లి ఏర్పాట్లన్నీ చూసుకోండి. అలాగే తల్లి, వెళ్ళొస్తాం. అలాగే. అమ్మా అమూల్య, ఈ పనులన్నీ చేయొద్దని ఎన్నిసార్లు చెప్పానమ్మా నీకు? పర్వాలేదు అత్తయ్య గారు. అమూల్య, ఈ సాయంత్రం మన కంపెనీలో ఫంక్షన్ ఉందమ్మా. నీకోసం పార్దు నిప్పులపై నడుస్తాడు. నాకోసం నిప్పుల మీద నడవడం ఏంటి అత్తయ్య గారు? అవునమ్మా, సరిగ్గా 25 ఏళ్ల క్రితం ఈ రోజున మీ మామయ్య గారు నా నగలన్నీ అమ్మి ఈ వ్యాపారం ప్రారంభించారు. చిన్న కంపెనీగా మొదలై ఇన్నాళ్లకు ఎంతో మందికి జీవనాధారం అయింది. నేనా రోజు నగలివ్వడం వల్లే ఈ కంపెనీ స్థాపించానన్న కృతజ్ఞతతో కంపెనీ ఎండీగా ప్రతి సంవత్సరం నా కోసం ఆయన నిప్పులపై నడుస్తారు. కాని ఈ సంవత్సరం నీ క్షేమం కోసం నీ భర్త పార్దు నిప్పులపై నడుస్తాడమ్మా. అక్కడ గ్రామదేవత దగ్గర జరిగే వేడుకని మన కార్మికులందరూ చాలా ఆర్భాటంగా జరుపుకుంటారు. మన వర్కర్స్ అందరికీ ఈ రోజు పండగ రోజమ్మా. అలాగే అత్తయ్య గారు. త్వరగా వెళ్ళి ఈ పనులన్నీ పనివాళ్ళకు అప్పచెప్పి ఈవినింగ్ ఫంక్షన్కి రెడీ అవ్వమ్మా. మన కుటుంబం అంతా బయలుదేరి వెళ్తున్నాం. అలాగే అత్తయ్య గారు. వాట్ ఈస్ దిస్? అది సార్. Shut up! ఏంటి, మీరు ఈ కంపెనీలో వర్క్ చేస్తూ నన్నే చీట్ చేయాలనుకుంటున్నారా? నేను ఇప్పుడే మీ పైన యాక్షన్ తీసుకుంటాను. మీకు బాస్గా నేను కొత్తేమో కానీ నాకు మీలాంటి వాళ్ళు కొత్త కాదు. నా దగ్గర పనిచేస్తూ నన్నే మోసం చేస్తారా? ఇంకొక క్షణం నా కంటి ముందు కనిపిస్తే షూట్ చేసి పారేస్తాను. మూడంతా అప్సెట్ చేశారు.
ఏంటమ్మా ఇప్పుడు బుక్స్ పట్టుకున్నావు? ఈవినింగ్ ఫ్యాక్టరీకి వెళ్ళాలి, రెడీ అవ్వమని చెప్పాను కదా. అంటే అత్తయ్య గారు అది నైట్ ఎలాగో లేట్ అవుతుందేమోనని ముందే చదివేసుకుంటున్నాను అత్తయ్య గారు. పిచ్చి పిల్ల, ఈ రోజు కాకపోతే రేపు చదువుకుంటావు, నష్టమేంటమ్మా? అత్తయ్య గారండి, మరేమో ఏ రోజు ఆ రోజు చదివేసుకోవడం నాకు అలవాటు అయిపోయిందండి. పెండింగ్ పెడితే నాకు అదోలా ఉంటుందండి. దీని చదువు తగలయ్యా. మా తమ్ముడు ఎంత తిట్టినా దీనికా బాధే లేదేంటంబారీ? మా కాస్త హెడ్ఏక్గా ఉంది, కాఫీ పట్రా. ఏం జరిగిందిరా అలా ఉన్నావు? అమ్మా అమూల్య, లోపలికి వెళ్ళి వాడికి కాఫీ తీసుకురామ్మా. అమ్మా, అమూల్య చేత్తో కాఫీ తీసుకొస్తే నేను తాగను. వెళ్ళి నీ చేత్తో తీసుకొనిరా. అంబారీ, మనకు వాళ్ళని విడగొట్టే అవకాశం ఇవ్వకుండానే వాళ్లే విడిపోతున్నారు. పార్దు గారండి, మీకిష్టం లేని పని చేయడం నా తప్పే. కాని అది మనసులో పెట్టుకుని మీరు ఇలా మాట్లాడడం చాలా బాధగా ఉందండి. అమ్మా, ఆఫీసులో మనశ్శాంతి లేక చస్తుంటే ఇంట్లో కూడా మనశ్శాంతిగా ఉండనివరా?